సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం చందాపూర్లో పేలిన రియాక్టర్ ఎస్బీఆర్ కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో దాదాపు 5 మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా పరిశ్రమలో మరో రియాక్టర్ పేలే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా పరిశ్రమ పరిసర ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా నర్సాపూర్ శాసనసభ్యులు సునీతా లక్ష్మారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మాట్లాడడం జరిగింది. ఆర్గానిక్ ఏంటో చాలా పురాతనమైనటువంటి కంపెనీ, చాలా రోజులుగా మరి ఇక్కడ కంపెనీ నడుస్తూ ఉంది. మరి దాంట్లో చిన్నగా ఏదో రిపేర్స్ వచ్చినాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ అంతా కూడా, ఎంప్లాయీస్ అంతా కూడా దాన్ని సర్చ్ చేసినటువంటి సమయంలో మరి రియాక్టర్ పేలడం జరిగింది. ఒక రియాక్టర్ పేలి దాన్ని కంట్రోల్ చేసేంత సమయంలోనే ఇంకొక రియాక్టర్ కూడా పేలిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి దాంట్లో దాదాపు 2-3 చనిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాంట్లో ప్లాంట్ హెడ్ అయినటువంటి రవికుమార్ గారు కూడా చనిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వర్కర్స్ అందరూ కూడా దాంట్లో పనిచేస్తూ ఉన్నారు. అంటే అక్కడ బాగా ఫోమ్ రావడం వల్ల మరి అక్కడ ఉన్నటువంటి ప్లాంట్ ఏదైతే ఉందో మొత్తం నీలమట్టం కావడం జరిగింది. అంత రియాక్షన్ ఉంది ఆ రియాక్టర్కి. కాబట్టి ఇంకా 2 రియాక్టర్స్ కూడా ఉన్నాయి, అది కూడా లీకేజ్ అవుతుంది. దాన్ని కూడా మరి ఫైర్ అంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. లైట్గా అది కంట్రోల్ చేయడానికి మన పోలీస్ అధికారులు, అదేవిధంగా మన ఫైర్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి కంట్రోల్ కావాలని చెప్పేసి కూడా మేము కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంకా ఫర్దర్గా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే దాన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. అధికారులతో మాట్లాడడం జరిగింది. మరి ఎస్పీ గారు, మన ఆర్డీఓ గారు, మరి తహసీల్దార్ గారు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. మరి ఆ ప్లాంట్ ఏదైతే ఉందో ఇంకా అది లీకేజెస్ అంతా మరి ఫైర్ అంతా కూడా కంట్రోల్ చేయడానికి ఫోమ్ను కూడా తెప్పించడం జరిగింది. మరి వాటర్ కూడా తెప్పించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఇంజూరీ అయినటువంటి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అంబులెన్సెస్ కూడా రావడం జరిగింది. ఇది ఏదేమైనా చాలా బాధాకరమైనటువంటి విషయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.